దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, స్తోత్రం. క్రీస్తునందు ప్రియులైన సహోదరి సహోదరులారా, ఆత్మీయ బంధువులారా, ఆయన హెచ్చవలసి ఉన్నది అనేటువంటి ఆత్మీయ కార్యక్రమ మీ అందరికీ ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. శాంతి టీవీలో ఈ కార్యక్రమం గత 5-6 సంవత్సరాలుగా ప్రసారం అవుతుంది. అందును బట్టి నేను ప్రభు నామాన్ని మహిమపరుస్తున్నాను. ఇప్పటివరకు యోహాను సువార్తలో నుంచి 3 సంవత్సరాలు, అపోస్తుల కార్యం నుంచి 2 సంవత్సరాలకు పైగా మనం ధ్యానిస్తూ ఉన్నాం. ఈ 2 పుస్తకాలు ప్రాముఖ్యమైన పుస్తకాలు. అపోస్తుల కార్యములు, చరిత్ర ప్రాముఖ్యమైనది. యోహాను సువార్త ఒక ప్రాముఖ్యమైనటువంటి, మిగతా సువార్తల కన్నా లేటుగా రాయబడిన సువార్త, అది ఒక ప్రాముఖ్యమైన సువార్త. అంటే మిగతా సువార్తలు ప్రాముఖ్యం కాదు నా ఉద్దేశం. ఈ 2 పుస్తకాల గురించి మనం మాట్లాడుకోవడానికి ప్రభు మనకు సాయం చేశాడు. ఇంకొక 8 నెలలు మనము ఈ అపోస్తుల కార్యముల్లోంచే మనం మాట్లాడుకుంటాం. మరలా ఒక రౌండ్ చేసుకున్నట్టుగా సెకండ్ రౌండ్ రివిజన్ లాగా మనం చేసుకుంటున్నాం. కనుక అపోస్తుల కార్యముల ధ్యానములు మీకు ఆశీర్వాదకరంగా ఉంటున్నాయని నేను భావిస్తున్నాను. మీకు ఖచ్చితంగా ఆశీర్వాదంగా ఉంటాయని నేను అనుకుంటున్నాను. కారణం ఏంటంటే, ప్రార్థనాపూర్వకంగా వ్యాఖ్యానాలు అందిస్తున్నప్పుడు అవి కొంతమందికి ఆశీర్వాదకరంగా ఉన్నాయని సాక్ష్యాలు చెప్తున్నారు. కనుక ఇంకా ఇతరులకు కూడా ఇవి ఆశీర్వాదకరంగా ఉండగలరని నేను భావిస్తున్నాను. ఈ కార్యక్రమం యొక్క లింక్స్ మీ స్నేహితులకు మీరు షేర్ చేయాల్సిందిగా మిమ్మల్ని ప్రేమపూర్వకంగా కోరుతున్నాను. ఈ కార్యక్రమాన్ని ఇతరులకు పరిచయం చేయాల్సిందిగా కోరుతున్నాను. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఈ సమయంలో చిన్న ప్రార్థన చేసుకుందాం. చిన్న ప్రార్థన. పరిశుద్ధుడైన మా దేవా, మహోన్నతుడా, మహాగణుడా, మాకిచ్చిన మంచి దినము కొరకై మీకు వందనాలు. ఈ దినము నాయన ఏ అవసరంతో మీ సన్నిధికి మీ ప్రజలు వచ్చారో మాకైతే తెలియదు. వారి కొరకు మేము ప్రత్యేకంగా ప్రార్థన చేస్తున్నాం. మాకు అవసరాలు ఎన్ని ఉన్నప్పటికీ నాయన ఆదుకునే దేవుడివి నువ్వు ఒక్కడివే. మా అవసరాలన్నీ తీర్చగలిగిన దేవుడివి, శ్రీమంతుడమైనటువంటి దేవుడివి నాయన, సర్వ సంపదల గనివైనటువంటి దేవుడివి. ఈ సమయంలో మిమ్మల్ని స్తుతిస్తున్నాం. మాకు ఇచ్చినటువంటి ఈ శాంతి టీవీ ఛానల్ కొరకు మీకు వందనాలు చేయిస్తున్నాం. ఆయన హెచ్చవలసి ఉన్నది అనేటువంటి కార్యక్రమాన్ని బట్టి మీకు వందనం చేయిస్తున్నాం. ఇప్పటి వరకు నాయన 1940కి పైగా ఎపిసోడ్లు చేయడానికి మీరు సహాయం చేసినందుకు మీకు వందనం చేయిస్తున్నాం. మీ దాసుడు బలహీనుడు, అన్ని విధాలుగా బలహీనుడు అయినప్పటికీ మీరు బలపరుస్తున్నారు, వాడుకుంటున్నారు. అందును బట్టి మీకు వందనం చేయిస్తున్నాం. కాబట్టి మీకే మహిమ కలగాలని మేము కోరుకుంటున్నాం. మీరు హెచ్చవలసి ఉన్నది, మేము తగ్గవలసి ఉన్నది. సమయంలో వాక్యం వింటున్న మీ ప్రజల కొరకే మీకు వందనం చేయిస్తున్నాం. వారి హృదయంలో కూడా ఎన్నో వాంఛలు ఉన్నాయి, తీరని కోరికలు ఉన్నాయి. వారు భవిష్యత్తును గురించి ఎన్నో ప్రణాళికలు కలిగి ఉన్నారు. వాళ్ళు అనుకున్నవి జరగడం లేదు. ఆర్థికంగా దీవించబడకుండాను, ఆత్మీయంగా ఎదగలేని స్థితిలో ఇలాంటి పరిస్థితుల్లో ఉన్నారు. వారిని మీరు దర్శించమని అడుగుతున్నాం. నీ యొక్క ఒక్క ఎన్కౌంటర్, నీ యొక్క ఒక్క విజిటేషన్ మా జీవితాల్ని మార్చగలదని మేము భావిస్తున్నాం. కనుక ఈ ఉదయకాలం మీరు మమ్మల్ని దర్శించమని అడుగుతూ, మమ్మల్ని అందరినీ మీ చేతిలో సమర్పిస్తూ, సకల ఘనత, మహిమ, ప్రభావం మీకు ఆరోపిస్తూ, యేసు క్రీస్తు నామములోనే ప్రార్థించగలుగుతున్నాం పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. దేవునికి స్తోత్రం. మరొక పర్యాయము మీకు ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాం. నిన్నటి ఎపిసోడ్లో మనం ఆలోచించిన విషయాలు పరిశుద్ధాత్మ వరముల అనుభవం. పరిశుద్ధాత్మ వరములు కలిగి ఉంటే ఎటువంటి అనుభవాలు కనిపిస్తాయి? ద ఎక్స్పీరియన్సెస్ ఆఫ్ ద గిఫ్ట్స్ ఆఫ్ ద హోలీ స్పిరిట్. పరిశుద్ధాత్మ వరములు కలిగి ఉంటే, వాటిలో ఆపరేట్ అయితే, అవి మనలో నుంచి పనిచేస్తే, పరిశుద్ధాత్ముడు మనలో నివసిస్తూ, మన ఆంతర్యంలో ఆయన నివసిస్తూ, స్థిర నివాసం చేస్తూ, విమోచన దినం వరకు ముద్రించబడి ఉన్నాడు కనుక స్థిర నివాసం అని చెప్పడం జరిగింది. మన స్థిరం కాదు, కానీ ఆయన స్థిరమే. మనలో ఆత్మ దయచేసినటువంటి, అది అనుగ్రహించినటువంటి దేవుని దగ్గరికి వెళ్తుంది. మన ఏది వెనకటి వలె మన్నైపోతుంది. మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటి అంటే, ఆత్మదేవుడు ఉన్నంతకాలం, దేవుడు అనుమతించిన ఆయుష్ మనం అనుభవించినంత కాలం మనతో ఉంటాడు. యేసుప్రభు చెప్పిన మాట, నేను మిమ్మల్ని విడిచిపెట్టను అని చెప్పాడు. నేను మిమ్మల్ని అనాథలుగా విడవను. అనగా మీరు అనాథలు కాదు, నాథుణ్ణి కలిగిన వాళ్ళు. అనాథ అంటే నాథుడు లేనివాడు అని అర్థం. మీరు అనాథలు కాదు, మీకు ఒక నాథుడు ఉన్నాడు, మీకు ఒక ఎల్ షద్దాయి ఉన్నాడు, మీకు ఒక యెహోవా రాఫా ఉన్నాడు, మీకు ఒక యెహోవా నిస్సి ఉన్నాడు, మీకు ఒక యెహోవా షాలోమ్ ఉన్నాడు, మీకు ఒక యెహోవా సబాయోత్ ఉన్నాడు. మనకు ఒక దేవుడు ఉన్నాడు.
మనం ఒంటరి వాళ్ళం అనుకుంటుంటాం, కానీ మనం ఒంటరి వాళ్ళం కాదు. మనం అనాథలం అనుకుంటుంటాం, మనం అనాథలం కాదు. నాదుణ్ణి, అద్వితీయ నాదుణ్ణి మనం కలిగి ఉన్నామనే సంగతిని గుర్తు చేస్తూ నిన్నటి ఎపిసోడ్లో మనం ఆలోచించిన విషయాలు పరిశుద్ధాత్మ అనుభవాలు, ద ఎక్స్పీరియన్సెస్ ఆఫ్ ద హోలీ స్పిరిట్. పరిశుద్ధాత్ముని మనం కలిగి ఉన్నప్పుడు ఒకటి, పరిశుద్ధాత్మ ఫలములు కలిగి ఉంటాం, ఫలిస్తాం. అంటే ఫలించే చెట్టులాగా మనం మారుతాం. ఒక ఆత్మ సంబంధమైన ఫలించే చెట్టులాగా మారుతాం. అంతేకాకుండా ఆత్మ వరములు కలిగిన వాళ్ళంగా ఉంటాం. అనగా 9 వరాలు రోమా పత్రికలోను 12వ అధ్యాయంలోను, ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయంలోను, 1 కొరింథీ పత్రిక 12వ అధ్యాయంలోను ఈ వరాలన్నిటి కలిపి సుమారు 30 వరకు వరాలు ఉన్నాయని బైబిల్ పండితులు చెప్తున్నారు. 9 30 అనేటువంటి వివాదంలోకి మనం వెళ్లకుండా, అలాగని వరాలు ఇన్నే అని లిమిట్ చేయడానికి వీల్లేదు. ఆయన సమృద్ధి కలిగిన దేవుడు, శ్రీమంతుడైన దేవుడు కనుక, ఎల్షదాయి అయినటు దేవుడు కనుక ఆయన ఇన్నే, 9కి మించి లేవు ఆయన దగ్గర వరాలు, 10కి మించి లేవు, 11కు మించి లేవు, 12కు మించి లేవు అని అనడంలో అర్థం లేదు. హ్యాస్ మెనీ, కాకపోతే ప్రస్తావించబడినవి కొన్నే. ఆయన దగ్గర ఉన్నవి, తన దగ్గర ఉంచుకున్నవి చాలా ఉన్నాయి. వాటి గురించి మనం మెల్లగా అర్థం చేసుకోగలం. సరే, మనం ఆలోచిస్తున్న మాటలు, పరిశుద్ధాత్మ వరాల అనుభవం కలిగిన వాడు ప్రార్థన అనుభవం కలిగి ఉంటాడు. పరిశుద్ధాత్మ అను వరమును పొందుతారు. పెంతెకోస్తు రోజు తన ప్రసంగానికి, తన మొట్టమొదటి ప్రసంగానికి, ఆత్మ నింపుదల తర్వాత జరిగిన మొట్టమొదటి ప్రసంగానికి జరిగిన స్పందన, తన మునుపటి ప్రసంగాలకు కలిగిన స్పందన వేరు. కానీ ఈ ప్రసంగానికి జరిగినటువంటి అనూహ్యమైనటువంటి ఒక స్పందన, దేవుని స్తోత్రం, హల్లెలూయా. పేతురు గారు ఇవన్నీ ఆలోచించి షాక్ అయిపోయాడు. ఏంటిదంతా, ఏం జరుగుతుంది, వాట్స్ గోయింగ్ ఆన్, నా జీవితంలో ఏం జరుగుతుంది, బయట వాళ్ళ జీవితం సంగతి పక్కన పెట్టండి. ఆయన పంపినప్పుడు గుంపులు గుంపులుగా వెళ్ళినప్పుడు, టీములు టీములుగా వెళ్ళినప్పుడు, ఇద్దరిద్దరుగా వెళ్ళినప్పుడు, అప్పుడు కూడా నాట్య సువార్త ప్రకటించాం. కానీ అప్పుడు ప్రకటించడానికి ఇప్పుడు ప్రకటించడానికి తేడా ఉంది. ఇప్పుడు చెప్పినప్పుడు ఈ ప్రజల్లో, ఈ జన సమూహంలో వచ్చిన స్పందన, ఈ జన సముద్రంలో నుంచి కెరటాల్లాగా లేచినటువంటి ఒక 3000 అలలు, 3000 కెరటాలు, అవే స్పందించినటువంటి ప్రజలు. సహోదరులారా, మేమేం చేయాలండి అన్నప్పుడు, మీరు పాపక్షమాపణ నిమిత్తమై ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో బాప్తిసం పొందండి. అప్పుడు మీరు పరిశుద్ధాత్మ అను వరమును, మీరు మారు మనసు పొంది రిపెంట్ అయ్యి పశ్చాత్తాపడి పాపక్షమాపణ నిమిత్తం ప్రతివాడు, మీలో కొంతమందిని కాదు, ప్రతివాడు యేసుక్రీస్తు నామమున బాప్తిజం పొందండి. మళ్ళీ ఇక్కడ ఒక పేతురు ఒక కొత్త సిద్ధాంతాన్ని ఎస్టాబ్లిష్ చేస్తున్నాడు అని అనుకోకూడదు. వన్నెస్ పెంటికోస్టల్స్, లేకపోతే కొన్ని గ్రూపులు, విలియం మ్యారియన్ బ్రన్హామ్ గారి గ్రూపులు వాళ్ళు బోధిస్తున్నట్లుగా యేసునామములో, ప్రభు అయిన యేసునామములో బాప్తిజం, యోహాను ఇచ్చిన బాప్తిజం మీకు చెల్లదు, అది కరెక్ట్ కాదు అనేటువంటి విషయాలను పేతురు గారు ప్రస్తావించడం లేదు. మీరు బాప్తిజం పొందండి, అప్పుడు మీరు పరిశుద్ధాత్మను వరం పొందుతారు. నీటి బాప్తిజం పొందండి, పరిశుద్ధ ఆత్మ బాప్తిజం పొందుతారు. యోహాను గారు అదే కదటండి యూదయారణ్యంలో అరుస్తూ చెప్పింది అదే. నా వెనకాల వచ్చేవాడు ఉన్నాడు, ఆయన బాప్తిజం తీసుకుంటాడు, అయినప్పటికీ ఆయన బాప్తిజం ఇస్తాడు. నేను తీసుకున్నాను, నేను ఇస్తూ ఉన్నాను. బాప్తిజం ఇచ్చేవాడు బోళ్ళు మంది ఉన్నారు, కానీ నీటి బాప్తిజం ఇచ్చేవాడు అని ఆత్మ బాప్తిజం ఇవ్వగలిగినది ఒకే ఒక ఆయన, నా వెనకాల వస్తున్న ఆయన. ఆయన వెనకాల వస్తున్నట్టు తన శిష్యులను ఉద్దేశించో, ఆయన వెనకాల వస్తున్నట్టు తన బంధుమిత్రాదులు జన సమూహాన్ని ఉద్దేశించి చెప్పలేదు. ఆయన వెనకాల వస్తున్న వారిలో వెనకాల రావడం కోసం నిర్ణయించబడిన ఒకే ఒకడున్నాడు, ఆయనే యేసుక్రీస్తు, యెషువా మెస్సియా, అనగా పెళ్లి కుమారుడు అని చెప్పబడినటువంటి యేసుక్రీస్తు. దేవుని స్తోత్రం. రెండోది, పరిశుద్ధతతో కూడుకున్న అనుభవాలు. ఒకటి ప్రార్థన అనుభవము, రెండోది పరిశుద్ధతతో కూడుకున్నటువంటి, హోలీనెస్తో కూడుకున్నటువంటి అనుభవం. పరిశుద్ధాత్ముడు
పరిశుద్ధతను కలిగిస్తాడు. పరిశుద్ధాత్ముడు అపవిత్రతను ప్రోత్సహించడు. హీ ఆల్వేస్ ఎంకరేజెస్ హోలీనెస్, ద క్యారెక్టర్ ఆఫ్ జీసస్, ద క్యారెక్టర్ ఆఫ్ ఫాదర్ గాడ్. తండ్రి అయిన దేవుని యొక్క, కుమారుడైన దేవుని యొక్క స్వభావాన్ని ఆయన ప్రమోట్ చేస్తున్నాడు. వారి స్వభావాలకు విరుద్ధమైన స్వభావం మనలో ఉంచాలని, మనలో ఇంప్లాంట్ చేయాలని ఆయన అనుకోవడం లేదు. దేవుని స్తోత్రం, హల్లెలూయా, స్తోత్రం. మూడోది పరిశుద్ధులతో ఐక్యంగా ఉండేటువంటి అనుభవం. మీరు ఇక మీదట, ఇంతకుముందు సంగతి పక్కన పెట్టేసి, ఇక మీదట పరిశుద్ధులతో ఏకపట్టణస్థులై ఉన్నారు. పరిశుద్ధులకి అపరిశుద్ధులకి మధ్యలో ఉన్న అడ్డుగోడను పడగొట్టి అపరిశుద్ధులకు కూడా పరిశుద్ధులతో కలుసుకోవడానికి ప్రవేశం కలిగించాడు. ఈ పరిశుద్ధులు ఎలా తయారయ్యారు? పరిశుద్ధుని వలన పరిశుద్ధులు తయారయ్యారు. అపరిశుద్ధుడు అయినటువంటి అపవాది వలన తయారైన అపరిశుద్ధులు వాళ్ళకి ఆనందాన్ని, వాళ్ళకి ఆత్మీయతను, వాళ్ళకి ఎటువంటి ఆశీర్వాదాన్ని ఇవ్వలేనటువంటి అపవిత్రతలో నుంచి బయటపడి సువార్త ద్వారా పరిశుద్ధత వైపు ప్రయాణిస్తున్నప్పుడు వారు తమ పూర్వపు యజమానుడైనటువంటి అపవాదిని విడిచిపెట్టి, అబద్ధములకు జనకుడు, అపవిత్రతకు జనకుడైనటువంటి అపవాదికి స్వస్తి చెప్పి, గుడ్ బై చెప్పి యేసు వైపు వెళ్తున్నటువంటి సందర్భం అది. మన ప్రయాణం అపవిత్రత నుంచి అతి పరిశుద్ధతలోకి మనం సాగిస్తున్నటువంటి ప్రయాణము, ఇదే ఆత్మీయ జీవితం. మూడో విషయం, పరిశుద్ధులతో ఐక్యత అని చెప్పుకున్నాం. పరిశుద్ధమైనటువంటి అనుభవము, పరిశుద్ధులతో ఐక్యమైనటువంటి అనుభవం, ప్రార్థన అనుభవము. నాలుగోది ప్రమోదాన్ని, లేకపోతే హర్షాన్ని, లేకపోతే సంతోషాన్ని, పరలోకపు ఆనందాన్ని కలిగించేటువంటి అనుభవం. వారు ఆనందంతో కూడుకొని ఉన్నారు, ఆనందించారు. ద రిజాయిస్, ఆనందిస్తూ ఆహారాన్ని భుజించారు. ఎందుకంటే అందరు కామన్గా తింటున్నారు. ఒకరింట్లో అయితే ముందు నాన్ వెజ్ ఉండొచ్చు, ఇంకోరింట్లో వెజ్ ఉండొచ్చు. ఆ నాన్ వెజ్లో ఒకరింట్లో ఇంకాస్త కాస్ట్లీ ఫుడ్ ఉండొచ్చు, ఇంకొక ఇంట్లో లో ఫుడ్ ఉండొచ్చు. ఇప్పుడు వారందరూ సమానమైన ఆహారాన్ని భుజిస్తూ సమానత్వాన్ని అనుభవిస్తూ రక్షించబడిన వాళ్ళందరూ, విశ్వసించిన వారందరూ సమాధానం కలిగి, సఖ్యత కలిగి సాగిపోతున్నటువంటి అనుభవం అది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. పరిశుద్ధాత్మను వరము యొక్క అనుభవం. పరిశుద్ధాత్మ వరములు ఉన్నాయి, కానీ పరిశుద్ధాత్ముడే వరము అనే సంగతి మనం మర్చిపోకూడదు. హోలీ స్పిరిట్ హ్యాస్ గిఫ్ట్స్, బట్ వీ షుడ్ రిమెంబర్ దట్ హోలీ స్పిరిట్ హిమ్సెల్ఫ్ ఈజ్ ఎ గిఫ్ట్. పరిశుద్ధాత్ముడే ఒక వరమై ఉన్నాడు. యేసుక్రీస్తు వరమై ఉన్నాడు. ప్రతి వరము, ఆత్మ సంబంధమైన వరము జ్యోతిర్మయుడగు తండ్రి దగ్గర నుంచి వస్తుందని యాకోబు పత్రిక 1వ అధ్యాయంలో రాయబడింది. దేవుని స్తోత్రం. వీటి గురించి మనం నిన్న మాట్లాడుకున్నాం. రండి, ఈ సమయంలో మనం దేవుని వాక్యాన్ని ధ్యానించుకుందాం. స్తోత్రం. మన ధ్యానం నిమిత్తమై అపోస్తుల కార్యములు 2వ అధ్యాయము 31వ వచనం. 2వ అధ్యాయము 31వ వచనం. క్రీస్తు, యేసుక్రీస్తు, క్రిస్టోస్, మసిహా, క్రీస్తు పాతాళ లోకములో విడవబడలేదని, అదే పాతాళ లోకములోనే ఉండిపోలేదని, ఆయన శరీరము, ఆయనకున్నటువంటి ఆ యవ్వన శరీరమును అమర్చితివి అని చెప్పబడినప్పుడు ఆయనకి ఇవ్వబడిన శరీరము, చెవులు కలిగినటువంటి ఆ శరీరము అమర్చబడినప్పుడు, అనగా శరీరములో ప్రవేశించినప్పుడు, నరావతారిగా వచ్చినప్పుడు ఆయన శరీరము సిలువ మీద నుంచి దింపబడిన ఆయన శరీరము సమాధిలో పెట్టబడినప్పటికీ, అరిమతయి యోసేపు సమాధిలో పెట్టబడినప్పటికీ, ధనవంతుని యొద్ద అతనికి సమాధి చేయబడును అని యెషయా గ్రంథం 53లో ప్రవచనం నెరవేరినప్పటికీ కూడా ఆయన శరీరము కుళ్ళిపోవలేదని దావీదు కన్నా ముందుగా ఎవరు తెలుసుకోలేకపోయారు. ముందుగా మనమందరం దావీదు కన్నా ముందు తెలుసుకునేవాళ్ళం కాదు, దావీదు తెలుసుకున్న తర్వాత తెలుసుకునేవాళ్ళం. జరిగిన తర్వాత మనం తెలుసుకున్న వాళ్ళం. జరగడానికి ముందు దావీదు తెలుసుకున్నాడు. దావీదు ముందుగా తెలుసుకొని ఆయన పునరుత్థానమును గురించి చెప్పాడు. యేసు ప్రభు యొక్క పునరుత్థానాన్ని గురించి చెప్పాడు. యేసు యొక్క అస్తిత్వం అక్షరార్థంగా లేదప్పుడు. అటువంటప్పుడు యేసు ప్రభు యొక్క పునరుత్థానాన్ని గురించి చెప్పడం, యేసుక్రీస్తు యొక్క పునరాగమనమును గురించి హనోకు అనే భక్తుడు ప్రవచించాడు. 2వ అధ్యాయము 31వ వచనం నేను చదువుతున్నాను. తర్వాత మన వాడుక భాషలో పరిశుద్ధ బైబిల్లో కూడా మనం చదువుకుందాం. సో వెన్ పీరింగ్ ఇన్ టు ద ఫ్యూచర్,
అనగా భవిష్యత్తులోకి తొంగి చూసినప్పుడు డేవిడ్ ప్రాఫెసైడ్, అనగా దావీదు ప్రవచించాడు. అరామిక్లో ఇలా రాయబడింది. అరామిక్ కెన్ బి ట్రాన్స్లేటెడ్ డేవిడ్ రోజ్ అప్ ఆఫ్టర్ సీయింగ్ ఎ విజన్ అండ్ హీ సా. ఒక దర్శనాన్ని బట్టి తాను లేచి తాను చూడడాన్ని బట్టి అని రాయబడింది. సో వెన్ పీరింగ్ ఇన్ టు ద ఫ్యూచర్, గతంలోకి తొంగి చూడటం కాదు, వర్తమానంలోకి చూడటం కాదు, భవిష్యత్తులోకి తొంగి చూసినప్పుడు స్తోత్రం, డేవిడ్ ప్రాఫెసైడ్ ఆఫ్ మెస్సియాస్ రిజరెక్షన్. మెస్సియా పునరుత్థానాన్ని గురించి ప్రవచించాడు అంటే అర్థం మెస్సియా చనిపోతాడు అని అర్థం. మెస్సియా చనిపోతాడు అంటే ఎలా చనిపోతాడు? ఎంతమంది మనుషులు చనిపోతున్నారు? మనుషులు చనిపోవడానికి గురించినటువంటిది కాదు, మనుషుల కోసం వచ్చిన మెస్సియా చనిపోయి తిరిగి లేవడం. దానియేలు గ్రంథము 7వ అధ్యాయంలో అందుకనే రాయబడింది, అభిషక్తుడు నిర్మూలమవుతాడు. ద అనాయింటెడ్ వన్ వుడ్ బి డెస్ట్రాయిడ్, అనగా ఆయన సిలువ వేయబడతాడు. అనగా దావీదు దానియేలు చెప్పింది మనం కంబైన్ చేసుకుంటే, దానియేలు దావీదు చెప్పింది, దానియేలు అభిషక్తుని యొక్క మరణం గురించి చెప్పాడు, దావీదు అభిషక్తుని యొక్క పునరుత్థానం గురించి చెప్పాడు. దానియేలు చెప్పింది దావీదు చెప్పింది ఒక నాణ్యం యొక్క బొమ్మ బొరుసు లాంటివి. మరణము పునరుత్థానము అనేవి బొమ్మ బొరుసు లాంటివి ఒక నాణ్యానికి. యేసు ప్రభు జీవితం ఒక నాణ్యం అయితే ఆ నాణ్యములో బొమ్మ లేదా బొరుసు మరణమైతే ఆయన జీవిత నాణ్యములో బొమ్మ బొరుసు లేదా బొరుసో బొమ్మో ఏదో ఒకటి పునరుత్థానం అవుతుంది. ఒకటి హెడ్ అయితే ఒకటి టైల్స్ అవుతుంది అనే సంగతిని మీకు గుర్తు చేస్తున్నాను. చదువుదాం, వాడుక భాషలో కూడా చదువుదాం. అపోస్తల కార్యములు 2వ. దేవుడు పాతాళములో అనడానికి, క్రీస్తు పాతాళములో అనడానికి అక్కడ రాయబడింది సమాధిలో విడవబడలేదనియో. ఆయన శరీరము కుళ్ళు పట్టలేదు. సమాధిలో ఉన్నప్పటికీ కుళ్ళు పట్టలేదు. సాధారణంగా సమాధిలో ఉంటే కుళ్ళు పట్టే అవకాశం ఉంది. లాజరు శరీరం విషయంలో ఇతర భక్తుల విషయాల్లో కూడా అలాగే జరిగింది. దేవుడు కుళ్ళును అనుమతించలేదు, కరప్షన్ని అనుమతించలేదు, డీకేని అనుమతించలేదు. క్రీస్తు పాతాళంలో విడవబడలేదని, ఆయన శరీరం కుళ్ళిపోలేదని దావీదు ముందుగా తెలుసుకున్నవాడు ఊరుకోలేదు. ఇది ఆయన పునరుత్థానమని, ఇట్స్ అ రిజరెక్షన్ ఆఫ్ మెస్సిహా అని చెప్పాడు. ఎంత గొప్ప దైవజనుడండి దావీదు. దైవజనుడు అంటున్నప్పుడు పాస్టర్ అనే ఉద్దేశంతో నేను మాట్లాడడం లేదు, యాజకుడు అనే ఉద్దేశంతో మాట్లాడడం లేదు. వాట్ ఎ గ్రేట్ స్పిరిచువల్ జాయింట్ హీ. ఆత్మీయంగా ఎంత ఉన్నతమైన వాడిగా ఉన్నాడు. తన కాలములో రాని మెస్సియా తన తర్వాత, తనకు ఒక 14 తరముల తర్వాత, తనకన్నా ఒక ప్రాముఖ్యమైన 14 తరముల తర్వాత. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అబ్రహాము కన్నా ముందుగా ఉన్నవాడని చెప్పబడిన యేసు, యాకోబు కన్నా గొప్పవాడివా అని ప్రశ్నించబడినటువంటి, యాకోబు కన్నా, అబ్రహాము కన్నా, పితరుల కన్నా, ప్రవక్తల కన్నా, స్తోత్రం, యోనా కన్నా, దేవాలయము కన్నా గొప్పవాడైనటువంటి యేసు. జీసస్ ఈజ్ గ్రేటర్ దాన్ ఆల్. దేవుని స్తోత్రం. హల్లెలూయా. మన టైటిల్ చూడండి, నూతనమైనటువంటి ప్రమాణాలు. ప్రమాణము అంటున్నప్పుడు అపోస్తల కార్యములు 1వ అధ్యాయం 3వ వచనంలో మనం చెప్పుకున్నాం. ప్రమాణములు అంటే నిదర్శనములు, రుజువులు, ప్రూఫ్స్, మెనీ ఇన్ఫాలిబుల్ ప్రూఫ్స్. విఫలం కానటువంటి అనేకమైన రుజువులు. 40 రోజుల్లో అటువంటి రుజువులు యేసు ప్రభు చూపించాడు. వాటిని ఆర్డర్ ప్రకారం 1 2 3 4 5 6 అని 40 దాకా చెప్పుకుంటూ పోలేదు. ఆయా సందర్భాలు అక్కడ కొంచెం ఇక్కడ కొంచెం అన్నట్టుగా అప్పుడప్పుడు కొంచెం కొంచెంగా బయలుపరచబడి, అప్పుడప్పుడు లేదా కొన్ని మాత్రమే. ఈ 40 రోజుల్లో జరిగింది కేవలం 11 ప్రత్యక్షతలా అని అడిగితే ఇంకా ఎక్కువ జరిగి ఉంటాయి, కానీ అవి రాయబడలేదు. స్తోత్రం. దేనికి ఇవి ప్రమాణాలు? అపోస్తల కార్యములు 1వ అధ్యాయం 3వ వచనంలో
అనేకమైన ప్రమాణాలను చూపించి తన్ను తాను సజీవుడుగా కనబరుచుకున్నాను. ప్రమాణాల యొక్క ఉద్దేశం ఏంటంటే తాను పునరుత్థానుడని నిరూపించుకోవాలి. వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ దిస్ ప్రూఫ్? He want to show himself as a living one or resurrected one. తను మరణాన్ని జయించి లేచిన వాడని చెప్పడం కోసం చెప్తున్నాడు. నమ్మని వాళ్ళ మధ్యలో 40 రోజులు ఉండి వాళ్ళను ఒప్పించి వాళ్ళకు ఒక బాధ్యతను అప్పగించి యేసు పరలోకానికి వెళ్ళిపోయి వాళ్ళని తీసుకుని పోవడానికి మరలా తిరిగి వస్తానని చెప్పాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ప్రమాణాలు సరే, రుజువులు సరే, కొన్ని ఉన్నాయి. నూతనమైన ప్రమాణాలు ఏంటి? నూతనమైన రుజువులు ఏంటి? వాట్ ఆర్ ద న్యూ ప్రూఫ్స్? 4 ప్రూఫ్స్ మీకు జ్ఞాపకం చేయబోతున్నాను. యేసు ప్రభు సమాధిలో ఉంచబడ్డాడండి. తిరిగి లేచినట్టుగా అనిపించింది, అక్కడక్కడే కనిపించాడు అని కాదు. ప్రూఫ్స్ మనకు కావాలి. ఆయన సజీవుడిగా ఉన్నాడని, లేచాడు అన్నదానికి ప్రూఫ్స్ ఏంటి? ఒకటి, నెంబర్ 1, 2వ అధ్యాయము 33వ వచనంలో రాయబడింది. ఆయన దేవుని కుడిపార్శ్వమునకు హెచ్చించబడి దేవుని స్తోత్రం. చాలండి. ఆయన పొందాడట. ఏం పొందాడు? ఆయన పరిశుద్ధాత్మను గూర్చిన వాగ్దానమును పొందాడు. సజీవుడైన వాడు పొందగలడు ఒక వాగ్దానం. సమాధి దగ్గరికి వెళ్ళి వాగ్దానం చేయడంలో అర్థం లేదు. సజీవునికే ఒక వాగ్దానం కావాలి. ఆ వాగ్దానం ఇంకా నెరవేరలేదండి, ఇంకా నెరవేరాలంటే ఎదురు చూసేవాళ్ళు ఉంటారు. వాగ్దానాన్ని పొందాడు. ఎక్కడికి వెళ్ళినప్పుడు పొందాడు? తండ్రి చేత హెచ్చించబడినప్పుడు. వెన్ హీ వాజ్ ఎగ్జాల్టెడ్ హీ గాట్ ఎ ప్రామిస్ ఆఫ్ ది హోలీ స్పిరిట్. తండ్రి వలన చేయబడిన వాగ్దానము అని 1వ అధ్యాయంలో తానే చెప్పాడు. చెప్పినప్పటికీ కూడా ఆ వాగ్దానాన్ని పొందాడు. అనగా పరిశుద్ధాత్మను పంపడానికి శక్తి కలిగిన వాడిగా నేను వెళ్ళి పంపిస్తాను, నేను వెళ్ళి వేడుకుంటాను పంపుతాను. ఇప్పుడు రాయబడింది ఆయన వాగ్దానమును పొందాడు. తండ్రి వలన పొందిన వాగ్దానాన్ని తన శిష్యులకు గుర్తు చేసి వాళ్ళ ఆత్మతో నింపబడాలని ఆయన ఆశించాడు. దేవుని స్తోత్రం. ఒకటి, యేసు వాగ్దానం పొందాడు. యేసు వాగ్దానం పొందడం అనేది దట్ ఇస్ అ ప్రూఫ్. హీ రిసీవ్డ్ ద ప్రామిస్, దట్స్ అ ప్రూఫ్. ఒకవేళ డిసెంబర్ 31 వాగ్దానాలు పొందుకునే సాంప్రదాయం ఉందనుకుందాం. ఇళ్లలో ఉన్నట్టు మా వాళ్ళ కోసం అని వాగ్దానాలు తీసుకొని పోతారు, కానీ చచ్చిపోయిన మా తాత కోసం, మా అవ్వ కోసం అని చెప్పేసి ఎవరు వాగ్దానాలు తీసుకోరుగా. వాళ్ళకి ఇక వాగ్దానంతో పని లేదు. సజీవుడైనట్టు యేసు వాగ్దానం తీసుకున్నాడు, వాగ్దానం పొందాడు. డిసెంబర్ 31 వాగ్దానం కాదు. 2వ విషయం, అపోస్తల కార్యములు 2వ అధ్యాయము 34వ వచనం. దావీదు పరలోకానికి ఎక్కిపోలేదు, అనగా ఇక్కడికి ఎక్కిరమ్ము అనే పిలుపు దావీదు పొందుకోలేదు. అనగా స్వర్గారోహణ దావీదు చేయలేదు. అంటే దాని అర్థం ఏంటి? దావీదు చేయని దానిని దావీదు కుమారుడు చేశాడు. దావీదు చేయని దాన్ని దావీదు కుమారుడైన యేసు ప్రభు చేశాడు. దావీదు కుమారుడు చేయని దాన్ని దావీదు ఎవరిని ప్రభు అని పిలిచాడో ఆ ప్రభువు ఆరోహణం చేశాడు, ఎక్కిపోయాడు. మేఘమండలం మీదకి ఎక్కిపోయాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఒకటి, యేసు వాగ్దానం పొందాడు. దట్ ఇస్ ఎ న్యూ సైన్, న్యూ ప్రూఫ్ దట్ హీ ఈస్ అలైవ్. యేసు వాగ్దానం పొందడం అనేది నూతనమైన ప్రమాణం. 2వది, యేసు పరలోకానికి ఎక్కిపోవడం అనేది 2వ ప్రమాణం. దావీదు ఎక్కిపోలేదండి. దావీదు చచ్చిపోయాడు. దావీదు బహుశా కుళ్ళిపోయి మట్టిలో కలిసిపెట్టాడు. 3వ విషయము, 2వ అధ్యాయము 47వ వచనం. ఉన్నటువంటి కొంతమందితో కొత్త వాడిని చేరుస్తున్నాడు. ఇప్పుడున్న వాటిని కాకుండా, ఇప్పుడున్న మంద కాకుండా ఈ మంద వృద్ధి చెందాలి అనే ఉద్దేశంతో వేరొక మందను తీసుకొని ఈ మందతో కలుపుతున్నానని చెప్పాడు. చూసారా? చేర్చే పని, కలిపే పని, సమీకరించే పని, గ్యాదర్ చేసే పనిలో ఆయన ఉన్నాడు అనే సంగతిని మనం గుర్తుపెట్టుకోవాలి.
మూడోది యేసు ప్రభు చేర్చేటువంటి పనిలో ఉన్నాడు. హి వాజ్ యాడింగ్ అనేటువంటి వర్క్లో ఉన్నాడు, కలిపే పనిలో ఉన్నాడు, ఐక్యపరిచే పనిలో ఉన్నాడు. ఒకటి, యేసు ప్రభు వాగ్దానం పొందడం ఒక నూతనమైన ప్రమాణం. రెండోది, ఆయన పరలోకానికి ఎక్కిపోవడం మరొక ప్రమాణం. మూడోది ప్రమాణం ఏంటంటే యేసు చేరుస్తూ ఉండడం అనేది, తన సంఘముతో తన శరీరములో విశ్వాసుల్ని కొత్త అవయవాలను చేరుస్తూ ఉండడం అనేది ఒక కొత్త ప్రమాణం అని మనం అర్థం చేసుకోవాలి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. నాలుగో విషయం చెప్పి నేను ముగిస్తాను. నూతనమైన ప్రమాణాలు ఏంటి? అపోస్తుల కార్యములు 9వ అధ్యాయము 5వ వచనం. నీవు ఎవరివి? నువ్వెవరువో? నువ్వు ఒక వ్యక్తివే. ఆ వ్యక్తి ఎవరు? ఈ శక్తి ఏంటి అని కాదు, నువ్వెవరివి? హూ ఆర్ యూ అనగా ఒక వ్యక్తి తనతో మాట్లాడుతున్నాడు. ఒక వ్యక్తి తనతో మాట్లాడడాన్ని తాను ఫీల్ అయ్యాడు. ఒక వ్యక్తి తనతో మాట్లాడడం అబద్ధం కాదు, ఒక వ్యక్తి తనతో మాట్లాడడం వాస్తవం. ఆ వ్యక్తి ఎవరో తెలుసుకోవాలి. అందుకని అడిగాడు, హూ ఆర్ యూ లార్డ్? ప్రభువా నువ్వెవరివి? ఇంచుమించు 7-8 సంవత్సరాల తర్వాత సంఘము స్థాపించబడిన తర్వాత అప్పుడు జరిగిన విషయం. ఇజ్రాయెల్ దేశంలో కాదు, ఇజ్రాయెల్ దేశానికి పక్కనున్న దేశంలో సిరియాలో పట్టబడ్డాడు సౌలు. పట్టబడ్డాడు అనగా ఆయన ప్రత్యక్షమవుతుండడం వల్ల ఆయన ప్రమాణాన్ని చూపించాడు, నూతనమైన ప్రమాణాన్ని చూపించాడు. దేవుని స్తోత్రం. అపోస్తుల కార్యములు 22వ అధ్యాయము 17వ వచనంలో రాయబడింది, అంతటా నేను యెరూషలేమునకు తిరిగి వచ్చి దేవాలయంలో ప్రార్థన చేయుచుండగా పరవశుడనై ప్రభువును చూసితిని. నేను ప్రభువును చూశాను. 9వ అధ్యాయంలో చూసినటువంటి ఆ ఉదాహరణ కాదు. 9వ అధ్యాయంలో చూసింది సిరియా దేశంలో, 22వ అధ్యాయంలో చూసింది యెరూషలేములో అనగా ఇజ్రాయెల్ దేశంలో. రెండు వేరు వేరు, రెండు దర్శనాలు వేరు వేరు సందర్భాల్లో జరిగాయి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. యేసు తను తాను సజీవుడిగా నిరూపించుకునే 4 ప్రమాణాల గురించి మాట్లాడుకున్నాం. కాబట్టి యేసు లేచాడు, యేసు సజీవుడిగా ఉన్నాడు. ఆ యేసు సజీవుడు గనుక ఆయన యొక్క జీవములో నుంచి జీవాన్ని పొందుకుంటూ ఆయన కొరకు జీవిస్తూ ముందుకు సాగడానికి ప్రభువు మన కృపను అనుగ్రహించుగాక. ఆమేన్. హల్లెలూయా. ఈ సందేశము మీకు ఆశీర్వాదకరంగా ఉందని నమ్ముచున్నాము. ప్రార్థనా అవసరతల కొరకు మమ్మల్ని సంప్రదించవలసిన మా చిరునామా గిద్యోన్ మిషన్ చర్చ్, 6వ వీధి, శాంతినగర్, నెల్లూరు 4, ఆంధ్రప్రదేశ్. పిన్ 524004. మా ఫోన్ నంబర్లు 7036443613 మరి ఒక నంబర్ 9392293010. మా ఈమెయిల్ ఐడి gfihmi2015@gmail.com. దేవుడు మిమ్మును ఆశీర్వదించునుగాక. ఆమేన్.